హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు నా స్టైల్లో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు వన్ బై వన్ చూపిస్తానండి, స్టెప్ బై స్టెప్. అయితే ముందుగా మనము పెరుగు తీసుకుని అందులోకి కావలసిన బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి. అలాగే ఒక స్పూను బిర్యానీ మసాలా పొడి ఉంటుంది కదండి, రెడీమేడ్ది, అది కూడా వేసుకున్నాను నేను. అయితే ఇందులోకి మనము నిమ్మకాయ ముక్కలు చికెన్ బట్టి వేసుకోవాలండి, నిమ్మరసం. నేనైతే పెద్ద నిమ్మకాయ అయితే ఒక కాయ వేసుకుంటాను, అదే చిన్నవి అయితే ఒక మూడు ముక్కలు వేసుకుంటాను అనమాట. అంటే 2 కాయలు కాకుండా 3 ముక్కలు. అయితే అందులోనే మనము సరిపడినంత కారము, సరిపడినంత ఉప్పు, ఆయిల్ చికెన్లో కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, బిర్యానీ కాబట్టి. చికెన్ కర్రీ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అయితే ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాను, కొత్తిమీరను కూడా మనము యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. అంటే చికెన్కి సరిపడా, అంటే కిలో అయితే కొంచెం ఒక 2 స్పూన్లు అయితే సరిపోద్ది. ఒక 2 కిలోలు అని అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఈ మసాలాలని శుభ్రంగా మనము కలిపి పెట్టుకోవాలి. అందులోనే మనము నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని మనము యాడ్ చేసుకోవాలండి. అయితే చికెన్ పీసులు బిర్యానీ కాబట్టి కొంచెం పెద్ద పెద్ద పీసులే ఉంటాయండి, కర్రీకి అయితే చిన్న పీసులు ఉంటాయి. అయితే ఇవి మొత్తం శుభ్రంగా కలుపుకొని మసాలాలంతా పట్టేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మనము 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క బాగా ఉడుకుతుందండి. తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి మనము పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలి. ఈలోపు మనము అది చికెన్ ఉడికేంత వరకు మనము బిర్యానీ బాస్మతి రైస్ కానీ మన ఇష్టం, సన్న బియ్యం కానీ తీసుకుని నానబెట్టుకోవాలండి. అందులోనే మనము బిర్యానీ మసాలాలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిలు, ఉప్పు వేసుకుని మనము కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని మనము రైస్ను ఉడకబెట్టుకోవాలండి. ఈలోపు మనము చికెను ఉడికించుకుంటున్నాం కదా, అది రెడీ అయింది. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర పుదీనా కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము రైస్ని ఉడకబెట్టుకోవాలండి. రైస్ని ఉడకబెట్టుకొని మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. అలాగని తిప్పేయకూడదు. బాస్మతి రైస్ను ఎక్కువ తిప్పినా కూడా ఇరిగిపోతుందండి రైసు. అప్పుడు మనము రైస్ మొత్తం ఉడకకుండా ఒక 70% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు వేరే గిన్నెలోకి మనము ఇలాగా జాలి గరిటెతోటి వేసుకోవాలండి. అడుగును కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు రైస్ కొంచెం వేసుకొని ఇప్పుడు మనము ఉడికించుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. అదే అందులో వేయాలండి. మనము సమానంగాను వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా వేసుకొని అప్పుడు మళ్ళీ కొంచెం అన్నం వేసుకోవాలండి. ఇలాగా 2 స్టెప్పులు కానీ 3 స్టెప్పులు కానీ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఈలోపు మనకి రైసు మనము కొద్దిగా ఉడుకుతుంది. ఇంకా 90% వరకు ఉడికిపోతుంది. ఇంకా 10% మాత్రమే ఉంటుంది అన్నమాట లాస్ట్ నేసిన రైస్ అయితే. అప్పుడు మనము మిగిలిన అన్నాన్ని పైన వేసేసుకొని తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా మనము వేసుకోవాలండి. ఇప్పుడు మనము కలరు మీ ఇష్టం అండి, కావాలంటే వేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్స్ని, మళ్ళీ కొత్తిమీర, పుదీనాని, అలాగే ఒక 2 స్పూన్లు నెయ్యిని కూడా మనం వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. మామూలుగా వేరే వంటలు అయితే మా పిల్లలు తినరు, బిర్యానీలు అయితే నోరు మూసుకుని తినేస్తారు కాబట్టి అందుకు మా పిల్లలకి వేసేస్తాను. మీ ఇష్టం అండి, వద్దనుకుంటే వదిలేసేయండి. అప్పుడు నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు మనము పొయ్యి మీద ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. మూత పెట్టుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము
ఇనపది గిన్నె కానీ అది మనకి దోసల పెంకి పాతది ఏదైనా ఉన్నా కూడా అడుగును పెట్టుకుని మనం మీడియం సైజులో ఉడకబెట్టుకోవాలండి. అప్పుడు కొంచెం ఆవిరి వచ్చింది కదా, ఈ ఆవిరి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు పొయ్యి మీద అలాగే వదిలేసేయండి. వదిలేసేసి ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఆ రైస్ ఎంత పొడి పొడిగా అయింది. పొడి పొడిగా అయిందని గట్టిగా ఉందనుకోకండి, మనం తినేటట్టే ఉంటుంది. నేను ఎందుకంటే ఎక్కువ శాతం బిర్యానీ చేసినప్పుడు మెత్తగా అవ్వదు, పొడి పొడిగానే ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి బై మిస్టేక్ మెత్తగా అవుతుంది, అది కూడా మరీ మెత్త కాదు, ఏదో కొద్దిగాను. చూస్తున్నారా, బిర్యానీ మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. ఇందులోకి పెరుగు చట్నీ అయితే బాగుంటుందండి. చికెన్ కూర కూడా వేరేగా వండుకొని మనము వేసుకోవచ్చు, కొంచెం చికెన్ సూప్ లాగా కానీ ఏదన్నా, కానీ పెరుగు చట్నీ అయితే సరిపోయిద్ది. అలాగే మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.